హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ అకాడమీ. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే పోస్టల్ శాఖ నుంచి దాదాపుగా 45,000 పోస్టులతో అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేయాలంటే కేవలం 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. అప్లికేషన్ ఫీజు కూడా 100 రూపీస్ ఉంటుంది. అది కూడా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్, మెయిల్ క్యాండిడేట్స్ పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ అండ్ ఆల్ క్యాస్ట్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రీగానే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఈ సెలెక్షన్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ అయితే డైలీ మీకు 4 అవర్స్ వర్క్ మాత్రమే ఉంటుంది. ఈ జాబ్ చేస్తూ మీరు ఇతర గవర్నమెంట్ జాబ్లకు కూడా ప్రిపేర్ అవ్వచ్చు. భారీ సంఖ్యలో రిలీజ్ చేసిన ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విద్యార్థులకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లికేషన్ చేయాలో నేను చెప్తాను. ఎలా అప్లికేషన్ చేయాలనే దానికి మన ఛానల్లో ఒక ట్రెండింగ్ వీడియో ఉంటుంది. ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు పోస్టల్ జీడిఎస్ అని సెర్చ్ చేస్తే మీకు కంప్లీట్గా పోస్టల్ జీడిఎస్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. వీలైతే మీ ఫ్రెండ్స్ 10th పాస్ అయ్యి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లో కానీ మీ వాట్సాప్ స్టేటస్ అని పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ ఛానల్ లింక్, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. మీకు ఫ్రీగా కెరియర్ గైడెన్స్ అనేది ఇన్స్టాగ్రామ్ ద్వారా నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి. వితిన్ 1 or 2 అవర్స్లో నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గవర్నమెంట్ జాబ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో మనకు జూలై సైకిల్లో భాగంగా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. సో ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్లో గ్రామీణ్ డాక్ సేవక్ జీడిఎస్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తా ఉన్నారు. మనకు ఈ జీడిఎస్ లో 2 రకాల ఉద్యోగాలు ఉంటాయి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఇలా 2 రకాల ఉద్యోగాలని మనకు ఈ రిక్రూట్మెంట్ లో భర్తీ చేస్తా ఉన్నారు. మీరు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఇండియా పోస్ట్ జీడిఎస్ online.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో అప్లికేషన్ చేసుకోవడానికి మనకు 15th జూలై 2024 నుంచి ఆగస్టు 5, 2024 వరకు అవకాశం అనేది ఇచ్చారు. ఎవరైనా మిస్టేక్ చేసినట్లయితే 6th ఆగస్ట్ నుంచి 8th ఆగస్ట్ వరకు మీకు ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ రిక్రూట్మెంట్లో మనం ఎన్ని స్టేట్లకు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఏ స్టేట్లో చేస్తే మీకు ఈజీగా జాబ్ వస్తుంది అనేది నేను చెప్తే, బీపీఎం అయితే మీకు స్టార్టింగ్ శాలరీ 12,000 ప్లస్ అదర్ అలవెన్సెస్ ఉంటాయి. దాదాపు 18,000 నుంచి 20,000 వరకు వస్తుంది. అండ్ ఏబీపీఎం అయితే 10,000 వస్తుంది. మీకు కంప్లీట్గా కలుపుకొని 15,000 to 16,000 అయితే మీకు శాలరీ వస్తుంది. 4 అవర్స్ మాత్రమే మీకు శాలరీ ఉంటుంది. ఓకేనా, టైం రిలేటెడ్ శాలరీ ఉంటుంది దీంట్లో. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ చూస్తే 18 నుంచి 40 సంవత్సరాల ఏజ్ ఉన్న ఓసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓబీసీ అనుకోండి, బీసీఏ నుంచి ఈ క్యాండిడేట్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఏ అయితే మీకు +3 years ఉంటుంది. అంటే 43 వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 45 వరకు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి 10th పాస్ అయితే సరిపోతుంది. మరి 10th పాస్ అయితే జాబ్ వస్తుందా అంటే 10th లో మార్కులను బట్టి మీకు జాబ్ వస్తుంది. కాబట్టి 10th లో హై మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కోవిడ్ వల్ల ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో 10 out of 10 వచ్చిన క్యాండిడేట్స్ ఉన్నారు. మరి 10 out of 10 వచ్చిన క్యాండిడేట్స్ అందరూ ఈ జాబ్ చేస్తారంటే చెయ్యరు. సో 10 out of 10 వచ్చిన వాళ్ళకి ఎక్కువగా ఛాన్సెస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అండ్ మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి మేము లక్ సెలెక్ట్ చేసుకుంటాం, కంప్లీట్లీ లక్ బేస్డ్ జాబ్స్ అనమాట ఇవి. మీ 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా, మీరు పెట్టే వెబ్ ఆప్షన్ల ఆధారంగా లక్ బేస్డ్ జాబ్స్ అనమాట. సో మీరు సెలెక్ట్ చేసుకునే స్టేట్ని బట్టి కూడా మీకు జాబ్ అనేది వస్తుంది. సో కాబట్టి మాకు మంచి మార్కులే ఉన్నాయి, మేము అప్లికేషన్ చేసుకుంటాము, మాకు జాబ్ కావాలనుకుంటున్నాము అన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు డైరెక్ట్గా అప్లికేషన్ చేసుకోవచ్చు 10వ తరగతి పాస్ అయితే. సో ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేయడానికి కానీ, ఈ వీడియో లెంత్ చేయడానికి కానీ పెద్ద అవకాశం ఇవ్వను. ఎందుకంటే దీని రిలేటెడ్ చాలా వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా చేయాలని కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను. కాబట్టి అప్లికేషన్ కంప్లీట్లీ ఆన్లైన్ బేస్డ్ ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్, పేమెంట్, అప్లికేషన్ 3 steps ఉంటుంది. ఆ 3 steps మీరు ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. అయితే మీరు ఏ స్టేట్కి అప్లికేషన్ చేస్తే బెటర్ అంటే, సో మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ యానంలో తెలుగు లాంగ్వేజ్ ఉండాలి. అంటే 10th క్లాస్ వరకు తెలుగు సబ్జెక్ట్ని వన్ ఆఫ్ ద సబ్జెక్టే చదివి ఉండాలి. కాబట్టి మన 2 తెలుగు రాష్ట్రాలలో తెలుగు వాళ్ళు తప్పించి ఇంకెవ్వరు అప్లికేషన్ చేయడానికి లేదు. కానీ మనము హిందీ, ఇంగ్లీష్ అనేది లోకల్ సబ్జెక్ట్గా ఉన్న వాటికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన తెలుగు వాళ్ళైతే మనం వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ హిందీని వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ చదువుకుంటాం. కాబట్టి మనం బీహార్కి ఎలిజిబుల్, ఛత్తీస్గఢ్కి ఎలిజిబుల్, ఢిల్లీకి ఎలిజిబుల్ అండ్ హర్యానాకి ఎలిజిబుల్.
దాంతోపాటు హిమాచల్ ప్రదేశ్కి ఎలిజిబుల్, జమ్మూ అండ్ కాశ్మీర్కి ఎలిజిబుల్, జార్ఖండ్కి కూడా మనం ఎలిజిబుల్, దాంతోపాటు మధ్యప్రదేశ్కి కూడా మనం ఎలిజిబుల్. ఓకేనా. సో దాంతోపాటు మనము అరుణాచల్ ప్రదేశ్, ఓకేనా, అరుణాచల్ ప్రదేశ్కి ఎలిజిబుల్, మణిపూర్కి కూడా మనం ఎలిజిబుల్, దాంతోపాటు నార్త్ ఈస్ట్ లో మేఘాలయ కూడా మనం ఎలిజిబుల్. ఓకేనా. ఈ స్టేట్లకి మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. అరుణాచల్ ప్రదేశ్ అప్లికేషన్ చేసుకోవచ్చు, దాంతోపాటు మీరు నాగాలాండ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ చండీగఢ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు, రాజస్థాన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు, అండ్ దాంతోపాటు తెలంగాణకి అప్లికేషన్ చేసుకోవచ్చు, దాంతోపాటు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్కి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు, అండమాన్ నికోబార్ ఐలాండ్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉంటాయి కదా, వాటికి కూడా మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉండి మేము అప్లికేషన్ చేసుకోవాలనుకున్నాము, మేము జాబ్ సాధించాలనుకున్నామంటే మీరు ఈజీగా అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీకు ఇంకా డౌట్ ఉండి కెరీర్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, జాబ్స్ అకాడమీ అని, దాన్ని ఫాలో చేయొచ్చు. మీకు డైరెక్ట్గా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.